హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ సూపర్ రెసిపీ వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టి 60 ml ఆయిల్, 60 ml నెయ్యిని వేసి వేడెక్కనివ్వండి. ఇందులో హోల్ బిర్యానీ మసాలాను వేసి వేయించండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ చీరికలు, 4 పచ్చిమిర్చి చీరికలు వేసి దోరగా వేయించండి. తరువాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో కప్పు క్యారెట్ ముక్కలు, కప్పు బీన్స్, కప్పు బంగాళదుంప ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. మగ్గుతున్న వెజ్జీస్లో అరకప్పు బఠానీ వేసి వెజ్జీస్తో కలిపి మగ్గనివ్వండి. నెయ్యి, నూనె ఎక్కువ వేసుకున్నాం కనుక ఈ ఆయిల్లోనే 50% కూరగాయలను మగ్గనివ్వాలి. అదే మీరు ఆయిల్ తక్కువ వేసుకున్నట్లయితే 50 ml వాటర్ని వేసి వెజ్జీస్ని కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి మిక్స్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు ఇందులో గంట పాటు నానబెట్టిన 1/2 kg బాస్మతి బియ్యాన్ని వేసి బియ్యంలోని తేమ పోయే వరకు ఫ్రై చేయండి. మెతుకు విరగకుండా నిదానంగా ఫ్రై చేయండి. ఇలా రైస్ ఫ్రై చేయడం వల్ల ఉడికిన తరువాత రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుందని గమనించండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ని యాడ్ చేసి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని వెజ్ పులావ్ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. దీనికి కాంబినేషన్గా రైతాని యాడ్ చేయండి, సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.